దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 15వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం పూర్తి వచనము, నేను ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగా, నీతిని నీకు విచారణకర్తలుగా నియమించున్నాను. ఇది వాక్యం. అయితే మనం చదివినప్పుడు ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చేసుకుని మనం అద్భుతమైన వాక్యము నేర్చుకున్నాం. సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది కదా. గొప్ప కార్యాలు దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఐ విల్ ఎక్స్చేంజ్ యువర్ బ్రాంచ్ ఫర్ గోల్డ్. నేను నీ యొక్క ఆ యొక్క కంచు లేకపోతే ఇత్తడి నేను తీసేసుకొని నీకు గోల్డ్ని ఇస్తాను, బంగారుని. యువర్ ఐరన్ ఫర్ సిల్వర్, అంటే నీ దగ్గర ఇప్పటి వరకు ఇనుము ఉంది కానీ ఆయన వెండిని ఇస్తున్నాడు. యువర్ వుడ్ ఫర్ బ్రాంచ్, అంటే నీ దగ్గర ఉన్నదానికి అతి విలువైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే 5 రొట్టెలు 2 చేపలు నువ్వు ఇస్తే 5,000 మందికి భోజనం పెట్టడమే కాకుండా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ యువర్ స్టోన్ ఫర్ ఐరన్ అయితే ఐ విల్ మేక్ పీస్ యువర్ లీడర్, అంటే నీకు లీడర్ అంటే ఒక నాయకునిగా, లేకపోతే ఒక అధికారిగా, లేకపోతే నీ మీద యజమానుడిగా నీతిని, అదే విధంగా మరి అండ్ రైచియస్నెస్ యువర్ రూలర్, అంటే సమాధానమును ఆ విధంగా ఇక్కడ నీతిని నిన్ను పరిపాలించుటట్టు. కాబట్టి ఈ వాక్యం మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఒక్కసారి మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనందరికీ తెలుసు. ఏమని ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు వెలుగు వచ్చినది లెమ్మో తేజుడు, అంటే రిస్టోరేషన్ ఆర్ ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే నీకు దేవుడు ఇచ్చే వైభవము ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. 15వ వచనం ఏమంటున్నాడు? అసలు మన స్థితి ఏంటంట? విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి అసలు ఎవ్వరూ నీ ముఖం కూడా చూడటం లేదు కదా. ఇది నా జీవితంలో జరిగింది అని నేను ఎన్నోసార్లు మీకు చెప్పగలను. కారణం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే కంటే దేవుణ్ణి అనుభవ రూపంలో నేను చూసి ఉన్నాను. కారణం ఏంటంటే, చాలా అద్భుతమైన కథ నా జీవితంలో దేవుడు రాశాడు. ఇంత గొప్ప వాక్యం చెప్పడానికి అంటే నీది ఎంత గొప్ప పోరాటమో, అంటే ఎంతగా నువ్వు తలదించుకోగలవో, అంటే నీ దగ్గర ఏమి దేవునికి ఇవ్వబోతున్నావో అనే కంటే నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు చూస్తున్నాడు. దానికి ప్రతిగా ఇంకా చెప్పాలంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నీకు ప్రతిగా నేను జనములను ఇస్తున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతము దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే నీతి, సమాధానం. కనుక సమాధానము అనేది మనకు తెలుసు, సంతోషమే సగం బలము. అయితే సమాధానం లేని చోట సంతోషం ఉండదు. ఒక ఇంటిలో అప్పటి వరకు కలిసి ఉన్నా, ఒక చోట కలిసి తిన్నా, సంవత్సరాల తరబడి నువ్వే నా ప్రాణం అన్న ఆ సమాధానమునకు అధిపతి దేవుడని, ఆయన సమాధానమునకు కర్తయని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు. కనుక నిన్ను తరతరాలకి సంతోష కారణంగా దేవుడు చేయాలి అంటే మొట్టమొదట యెహోవా నీకు రక్షకుడుగా, బహు పరాక్రమము గల యాకోబు దేవుడు నీకు విమోచకుడిగా, అంటే నిన్ను ఆ యొక్క ఇబ్బందుల కొలిమిలోంచి, ఆ యొక్క ఇత్తడి వంటి నీ జీవితము, కర్ర వంటి నీ జీవితము, రాయి వంటి నీ జీవితము, ఈ విధంగా అన్యాయం అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఉన్నత శిఖరాల్లో పెడతాను అన్న వాగ్దానం ఇక్కడ తెలియపరుస్తూ దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు మనం ఈ వాక్యము నేర్చుకుంటూ ఇక పాడు అని కానీ నాశనము అని కానీ వినబడదు. కారణం ఏంటి? రక్షణ నీకు ప్రకారముగా, ప్రఖ్యాతి నీకు గుమ్మములుగా ఉంటాయి. అర్థం ఏంటి? ఒకటి, ఎప్పుడైతే మన జీవితములో, మన హృదయంలో సమాధానమును మనము కాపాడుకుంటామో, నీతి మార్గములో నడుస్తామో. నీతి అన్న వెంటనే మనం ఏమనుకుంటాము? ఎంత మందికి నేను ప్రయత్నించినా నేను ఫెయిల్ అయిపోవడానికి కారణం స్వనీతి, అంటే నీవు నమ్మిన నీతి. మమ్మల్ని ఎవరూ అనకూడదండి, వాళ్ళన్ని మాటలు అంటుంటే గుండె పగిలిపోతుందండి. నీ మీద మాటలు అంటే నీ నీతి ఎక్కువ అవుతుంది. కానీ మనుషులు ఏమంటున్నారు? నిన్ను అంటున్నారు కనుక నీ నీతి మురికి గుడ్డలు అని దేవుడు చెబుతున్నా, నీవు మాటలు పడినప్పుడు, నిందలు పడినప్పుడు, అవమానము పడినప్పుడు నీ నీతి పెరుగుతుంది దేవుని దృష్టిలో. కారణము, నీవు తిరిగి వారిని దూషించకుండా, కీడుకి ప్రతి కీడు చేయకుండా, అన్యాయమునకు అన్యాయము చేయకుండా,
ఎప్పుడైతే నీతిగల న్యాయాధిపతికి నీవు మొర్రపెట్టి కన్నీరు కారుస్తావో ఆ కన్నీరు విలువ కలిగింది కనుక నిన్ను నీతిమంతుడుగా మార్చేది దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ద రైటియస్నెస్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ రైట్, నీవు కరెక్ట్ అని చెప్పేది నీతి అవ్వదు. రైటియస్నెస్ అంటే దేవుడు చెప్పేవాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఎవరితోనూ ఎదురు పోరాడడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? గలాటాకి దిగడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? మౌనముగా కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఈ రోజుల్లో ఇది సాధ్యమా? చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని. ఎవరైతే తనని తాను కంట్రోల్ చేసుకుంటారో ఇది మొట్టమొదట మన హృదయంలో జరిగే సమాధానం. ఎప్పుడైతే ఈ సమాధానం నీ హృదయంలో ఉండాలి అంటే మొట్టమొదట నీకు కావలసింది హృదయములో, అనగా నీ హృదయాన్నే దేవుడు లక్ష్య పెడుతున్నాడు కనుక నీ హృదయములో ఎంత మాత్రము తొందరపాటు కానీ అహము కానీ, అహం అంటే వాడు తప్పు చేస్తున్నాడు నేను కాదు, ఇదే అహం. ఇంకా ఒక్క మాటలో అహం చెప్పాలంటే ఏమీ లేదు ప్రభువా, నేనేమీ చేయలేదు ప్రభువా, ఇదే అహం అంటే. అంటే సెల్ఫ్ రైచియస్నెస్. ఈ అహము వల్ల ఎదుటి వాళ్ళ అహానికి వీళ్ళిద్దరికీ మధ్య జరిగే యుద్ధమే ఈ పోరాటాలు. అంటే ఇటు వీడు తగ్గేది లేదంటాడు, వీడు తగ్గే, ఇది అహానికి దెబ్బలాట. అది సినిమాల్లో ఓకే, కానీ నిజ జీవితంలో దేవుని సేవ చేస్తున్న నీవు పాపమే ఎరుగని ఆయనను పాపముగా దేవుడు మన కోసం చేశాడు కనుక దేవుడు మనకి సమాధానకరమైన సువర్తమానం మనకు అందజేశాడు. అందుకని ఈ సమాధానము దేనికి చెప్తున్నాడు పౌలు? జోడు కడుగు. అంటే ఎప్పుడైతే నీ పాదములు సమాధానమును వెతికి దానిని వెంటాడమన్నాడు. అంటే నీవు సమాధానము అంటే నీకు ఎప్పుడైతే కోపం వచ్చిందో జాగ్రత్త సుమా, నీవు కంట్రోల్లో ఉండాలి. ఎంత కంట్రోల్లో ఉండాలంటే నీలో పగులుతున్న అగ్నిపర్వతాలు, నీలో రగులుతున్న కుంపట్లు, నీలో పెళ్ళుబుకిపోతున్న ఉద్రేకము మొట్టమొదట నీవు సమాధానం పరచాలి. కారణం ఏంటంటే అసలు మొట్టమొదట సమాధానం అంటే అర్థం ఏంటంటే ఈ లోకముతో దేవునికి సమాధానము దూరం అయిపోయింది. అంటే ఎప్పుడైతే దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడో ఆయన దూరం అయిపోయాడు కనుక ఈ లోకము దేవుణ్ణి ఎరుగకుండినందున కనుక ఈ రోజున మనం సమాధానం అంటే ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాం, అది కానే కాదు. సమాధానం అనేది ఏంటంటే షాలోం షాలోం. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్నో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. అంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయాలు ప్రశాంతంగా ఉంటాయి, మన హృదయాలు నెమ్మదిగా ఉంటాయి, మన హృదయాలు విశ్రాంతి పొందుతాయి. అందుకే ఫిలెమోనుకు రాసిన పత్రికలో రాస్తూ పౌలు అంటాడు, పరిశుద్ధుల హృదయాలు నిన్ను బట్టి నెమ్మది నొందుచున్న కారణమును బట్టి. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు పదే పదే చెప్తాడు, సమాధానము కలిగిన దానివై పొమ్ము. పదే పదే చెప్తాడు, సమాధానము నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను. కనుక మొట్టమొదట ఇదే వాక్యాలు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మొదట ఉండినట్లు మీకు న్యాయాధిపతులను ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు ఆలోచనకర్తలు ఇచ్చేదను, అప్పుడు నీతిగల పట్టణమని నమ్మకమైన నగరమని పేరు పెట్టబడను. ఇవే మాటలు మనం చూస్తుంటే అసలు సమాధానమును అధికారులుగా, నీతిని విచారణకర్త అంట ఎంక్వైరీ. అంటే ఏది నీతి గల మార్గమో, ఏది నీతి గల గుమ్మమో, ఏ కార్యము చేస్తే దేవుని నీతిని నువ్వు స్వతంత్రించుకుంటావో, దేవుని నమ్మి ఆయన చెప్పే మార్గంలో వెళ్ళగలుగుతావో. అంటే ఇంకా మనము ఒకసారి లోతుగా వెళ్తే యెషయా గ్రంథం 32వ అధ్యాయం ఏమని చెప్తుంది? నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదు. అంటే ఎలా ఏలవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం, న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. అంటే నీ జీవితం అరణ్యం అయిపోయిందా? అయితే దేవుడు అన్యాయమునకు కర్త కాదు, ఆయన న్యాయాధిపతి. కారణం ఏంటి? యెషయా 53వ అధ్యాయం అంతా ఆయన తృణీకరింపబడిన వాడు, విసర్జించబడిన వాడు, అందరి చేత ద్వేషించబడిన వాడు అయ్యాడు. అంటే మన జీవితంలో అందరూ నిన్ను ద్వేషిస్తున్నారా? అందరూ నిన్ను తోలాడుతున్నారా? నీ అంతటి ఇది లేదు దరిద్రుడు అంటున్నారా? అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. అర్థం ఏంటంటే మనుష్యులు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు వ్యతిరేకమైన తీర్పు తీరుస్తూ ఉంటాడు. మనుషులు ఎప్పుడూ ఈ లోక ఆశను బట్టి, ఈ లోక ఆకర్షణ బట్టి, అనగా నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఎక్కడ పచ్చగా ఉందో అక్కడికి వెళ్ళడానికి మనుషులు ఇష్టపడతారు. కానీ ఎండిన భూమిని అరణ్యముగాను, ఎడారులను రహదారులుగాను, నదులను మార్గములుగాను మార్చే దేవుడు సమస్తము చక్కబెట్టగలడని, ఎండిన ఎడారి అయిపోయిన నీ జీవితంలో ఈరోజు దేవుడు చెప్తున్న మాట, దేవుడు నిన్ను ఎంత మాత్రము చెయ్యి విడిచిపెట్టేవాడు కాదని. ఎప్పుడైతే దేవుడు నీ దేవుడుగా ఉంటాడో నీతి సమాధానమును కలుగజేస్తుంది. నీతి అంటే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నమ్ముతావో
ఆయన నీకు ఎంత మాత్రము తొందరపడవద్దు. నీవు నమ్మింది జీవము కలిగిన దేవుణ్ణి, ఆకాశములు సృష్టించిన వాడిని నేనే. నీవెందుకు తొందరపడుతున్నావు? నీవెందుకు ఆయాసపడుతున్నావు? యుద్ధము నాది, తీర్పు తీర్చుట నా వంతు, నెమ్మదినిచ్చుట నా వంతు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉంటాడో వాడినే నేను దృష్టించుచున్నాను. నీ తల ఎత్తువాడని నేను, నిన్ను కాపాడువాడనైనా నేను కునుకను నిద్రపోను. నిశ్చయముగా నీ చెయ్యి పట్టుకుని నిన్ను లేవనెత్తువాడను నేనే. పాతాళమంత లోతైనను, ఓద్వలోకమంత ఎత్తైనను నిన్నుగా నిలబెట్టువాడను నేనే అని దేవుడు పదే ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు చెబుతూ, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మనము చూసినప్పుడు భూమి మీద నీతి న్యాయములు జరిగించును అని చెబుతూ, యెహోవా మనకు నీతి. అర్థం ఏంటి? యెహోవా సిద్కేను అని పేరు పెట్టబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ మనము ముగించుకుంటే, మొట్టమొదట దేవుని రాజ్యము కోసం మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యము అన్న వెంటనే దేవుడు పరిపాలనకర్త. దేవుని గుణగణములు ఏంటి? ఆయన సమాధానం అనగా అర్థం ఏంటి? మొట్టమొదట ప్రేమ. కనుక దేవుని రాజ్యము నీ హృదయములో రాజ్యముగా కావాలని, దేవుడు నీ హృదయానికి అధిపతిగా, నీ హృదయానికి రారాజుగా, నీ హృదయానికి యజమానుడిగా ఉండాలని, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక నీతి సమాధానమును నువ్వు కాపాడుకున్నప్పుడు, ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు 3వ అధ్యాయం 12 నుంచి, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా. అనగా దేవుని బిడ్డలుగా నీవు ఉండాలి అంటే, నెంబర్ 1 జాలి గల మనస్సు, నెంబర్ 2 దయను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును నీవు ధరించుకోవాలి. అంటే ఎప్పుడైతే ఇవి నీలో ఉంటాయో నీలో కలవరం ఉండదు. అంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలములు నీలో ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం. మరి ఇవన్నీ నీలో రావాలి అంటే లోయ అనుభవముల గుండా దేవుడు నిన్ను నడిపించాలి కదా, లోయల గుండా నిన్ను నడిపించాలి కదా. కనుక ఇక్కడ జాలిగల మనస్సు, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. కనుక ఒకవేళ ఎవడైనా నీకు కీడు చేశాడు అని నీకు అనిపించినా కూడా నీవేమని చెప్తున్నావు? నీ హృదయంలో సమాధానము ఉన్నప్పుడు, సమాధానము నిన్ను ఏలుతున్నప్పుడు నీతిని నువ్వు జరిగించాలి, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి. కనీసం ఈ తరములో మనము చుట్టూ చూసినప్పుడు బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు, యుద్ధాలు వస్తున్నాయి, కరోనాను చూసాం, వ్యాక్సిన్లు వేసుకొని హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నాము. కనుక ఒక్కసారి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆయన ఎలా నడిపిస్తాడో చూద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఆయన ఏమి ఇస్తాడో చూద్దాం. కనుక ఒకరినొకడు క్షమించుచు, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరు క్షమించండి. క్షమించకుండా క్షమాపణ లేని చోటు సమాధానం ఎలా ఉంటుంది? అదే విధంగా ప్రేమ అంటే నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? కనుక ఇప్పుడు మనకి చెప్పబడుతున్న ఏంటి? 1 సహనము, 2 క్షమాపణ, 3వది ఇప్పుడు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో సమాధానం ఉంటుందో, నీ పెదవులలో క్షమాపణ ఉంటుందో, ప్రేమని నీవు ధరించుకున్న వాడిగా ఉంటావు. అంటే నడినెత్తి నుంచి అరికాలి వరకు కూడా నీలో ప్రేమని ధరించుకొని ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలచుండనీయడి. కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుల యొక్క సమాధానము నీ హృదయంలో ఉండాలి, సమాధానము లేని చోట ఉండలేం సుమా. కాబట్టి సమాధానము మోసపోకుడి. మనిషి ఏది విత్తునో అదే పంట కోయును. ఆకాశము నుండి నీతి పారచూచున్నది, భూమి సమాధానమును మొలికించును. అంటే ఏ రోజునైతే మనము మట్టి వంటి వారమని, ఆయన ఆకాశమును పట్టజాలని గొప్ప దేవుడని, ఆయన నీతిని నీకిచ్చి, ఆయన సమాధానం నీ హృదయంలో ఉండచేసి నిన్ను దేవుడు తల ఎత్తువాడుగా ఉన్నాడు. కనుక దేని విషయంలో అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్. ఆయన సమాధానమునకు మధ్యవర్తిగా, అనగా ఏ ఆదాము ఎప్పుడైతే అవ్వమ్మ పండు తిని మోసపోయిందో చెప్పిన మొట్టమొదటి మాట ఆదాముని అడిగితే, నేను తినలేదు, నువ్విచ్చిన అవ్వ. ఇద్దరి మధ్యలో సమాధానం పోయింది. అవ్వ ఏం చెప్పింది తెలియనా? నేను తిన్నాను కరెక్టే, నేను ఇచ్చాను కరెక్టే, కానీ తప్పు నాది కాదు, సైతాన్ చేసింది, ఆ పాము నన్ను మోసింది. సమాధానం పోగొట్టేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సమాధానమే లేదు. గొడవలు ప్రారంభించడం ఎంతో సులభం. ఎవడో దారైపోయేవాడితో కూడా మనం గొడవ పడవచ్చు, మటర్ వరకు వెళ్ళిపోవచ్చు. కోపము, ఉద్రేకము నింపబడిన ఈ జనాంగమునకు నువ్వెందుకు కారణం కాకూడదు? నువ్వెందుకు దేవుని చిత్తమును జరిగించడానికి ప్రయత్నం చేయకూడదు? నిజంగా ధనమే మూలమా? అవును, ధనమే మూలము అని నమ్ముచున్న ఈ లోకానికి
నీ హృదయమే మూలము అని చెప్పి ఏ రోజునైతే నువ్వు దేవుణ్ణి నమ్మగలుగుతావో, ఈ రోజున నీ హృదయమును సమాధానంతో నింపుతాడు. ఆయన తన నీతిని నీకు ఇస్తాడు. ఏ దుఃఖంలో నువ్వు వెళ్ళావో, గడాంధకారపు లోయలో వెళ్ళావో నీవు భయపడవు. కారణము, శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఖచ్చితంగా నీ తల ఎత్తుతాడు. నా జీవితంలో జరిగింది. ఈరోజు కబుర్లు చెప్తున్నారు ఆల్రెడీ వచ్చి ఒక్కొక్కళ్ళను. చూడండి, ఆ రోజు నువ్వు వదిలేసిపోయినప్పుడు, ఆ రోజు నువ్వు నిందలేసేసినప్పుడు, ఆ రోజు నువ్వు ఇంత లేదు అంతా అని ఏ రోజునైతే వద్దండి, మనిషిని బట్టి, పరిస్థితులను బట్టి, దేనిని బట్టి కూడా నిన్ను నీవు కృంగిపోమాక. ఈ మనుషులు ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు. ముఖ్యంగా మేము కోయిట్లో ఉన్నాం. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు, ఈ రోజు వచ్చిన వాళ్ళు తర్వాత రారు. ఏ రోజునైతే నీ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, దేవుడే శాశ్వతమైన రాజ్యము, నీ హృదయము ఆయన ఆలయముగా, నీ దుఃఖ దినములు సమాప్తములైనవని, ఆయన నీకు నీతిగా, న్యాయాధిపతిగా, ఆయన నీకు సమాధానమునకు కారకుడిగా ఉంటాడు. ఏ విషయంలో కూడా తొందరపడవద్దు. నా జీవితంలో చేసిన దేవుడు నీకు చేస్తాడు. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి ధైర్యం ఇచ్చేదిగా, అనేక మందిని నీ యందు ఇంకా బలపరిచేదిగా చేయమని మా ప్రార్థన ఆలకించువాడు నీవని, సమాధానము నీవు ఇవ్వండి, మేమేమీ పొందుకోలేమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.